మంచు మోహన్ బాబు మనోజ్ ఆస్తుల పంచాయతీ కలెక్టర్ వద్దకు చేరింది. జల్పల్లి నివాసాన్ని తనకు స్వాధీనం చేయాలని కలెక్టర్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన నివాసంలో కొందరు అక్రమంగా ఉంటున్నారని, వెంటనే ఖాళీ చేయించాలని, సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలి అని కలెక్టర్ను మోహన్ బాబు కోరారు. ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్ మంచు మనోజ్కు నోటీసులు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం మంచు మోహన్ బాబు, మనోజ్ మధ్య ఆస్తుల వివాదం జరుగుతోంది. అప్పటి నుంచి మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు. మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు కలెక్టర్ను ఆశ్రయించారు. తన ఆస్తులను కొడుకు మనోజ్ నుంచి స్వాధీనం చేయించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్. ఓవైపు మనోజ్ అయితే జల్పల్లి నివాసంలో ఉంటున్నాడు. మంచు మనోజ్ తన ఉంటున్నంత అక్రమంగా ఉంటున్నాడంటూ ఒకవైపు ఇటు మంచు మోహన్ బాబు కలెక్టర్ కు తన ఈరోజు అయితే తను సీనియర్ సిటిజన్ గా కోర్టు ఏదైతే ఉందో తన ఆదేశాల ప్రకారం నాకు కావాల్సిన ఆస్తులను నాకు క్లియర్ గా ఇవ్వాలి అన్నట్టుగా ఈరోజు ఆయనకైతే ఇటు రంగారెడ్డి కలెక్టర్ ఆయన కలవడం జరిగింది. ముఖ్యంగా ఓవైపు అన్నదమ్ముల మధ్య ఇటు మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతున్న నేపథ్యం, మరోవైపు మంచు మోహన్ బాబు మాత్రం కలెక్టర్ కు ఈ రోజు తనకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలన్నీ కూడా ఇస్తూ తన ఆస్తులు ఏదైతే జల్పల్లిలో నివాసం ముఖ్యంగా దాంట్లో ఉంటున్నాడు మంచు మనోజ్, తనకు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను తనకు తిరిగి ఇవ్వాలనేటట్టుగా కలెక్టర్ అయితే కోరడం జరిగింది. కలెక్టర్ దీనిపై స్పందించారు. నిన్నే మనోజ్ కు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. మనోజ్ కూడా ఇటు కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. అదనపు కలెక్టర్ ఇటు ప్రతిమా సింగ్ కూడా ఆయన కలిసి తనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను అక్రమంగా ఉండడం లేదు, నాకు మా నాన్నగారితో ఆస్తుల వ్యవహారం ఏమీ లేదు, నా విషయాల పట్ల కేవలం ఆ విద్యా సంస్థల శ్రేయస్సు, బంధువుల శ్రేయస్సు, నా కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం మాత్రమే నా పోరాటం తప్పితే నాకు ఎటువంటి నేను అక్రమంగా ఉండడం లేదు. ఒకవేళ ఎప్పుడు పిలిచినా కూడా నేను అందుబాటులో ఉంటాను, మీ కలెక్టర్ ఆదేశానుసారమే నడుచుకుంటాను, ఏ నోటీస్ ఇచ్చినా నేను రెస్పాండ్ అవుతాను అన్నట్టుగా ఓవైపు అదనపు కలెక్టర్ కు పూర్తి వివహారాలు ఏదైతే ఈ నోటీస్ పైన రంగారెడ్డి మోహన్ బాబు ఫిర్యాదు పైన ఇటు రంగారెడ్డి కలెక్టర్ ఇచ్చారు. రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు అయితే మోహన్ బాబుకి మంచు మనోజ్ కి ఇవ్వడంతో మనోజ్ వెంటనే రియాక్ట్ అయ్యి కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ప్రతిమ సింగ్ అయితే అదనపు కలెక్టర్ కు తను ఇవ్వడం జరిగింది. వివరాలన్నీ కూడా తన ఆస్తులు అదనపు కలెక్టర్ నుంచి ఏదైతే నోటీసులు ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా క్లియర్ గా చెప్తూ తనను వ్యవహారం కావచ్చు, తన ఇల్లు కావచ్చు, తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా కలెక్టర్ కు ఇచ్చినట్టుగా చెప్పాడు. తన అనంతరం తన మీడియాకు కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ కూడా మా అన్నదమ్ముల వద్ద కేవలం మా అన్న వల్లనే నాకు ఇదంతా జరుగుతుంది, మా నాన్నతో నాకు ఎలాంటి గొడవలు లేవు, విద్యా సంస్థల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, బంధువులు అలాగే నాకు నా కుటుంబం కోసమే నాకు పోరాటం అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. సో ఇన్నాళ్ళుగా కాస్త స్తబ్దతగా ఉంది మంచు ఫ్యామిలీ వ్యవహారం అంతా అనుకుంటే మరోసారి అయితే ఈ రచ్చ అన్నది మరోసారి బహిర్గతం అయిపోయింది. మొదటగా ఇటు జల్పల్లి పోలీస్ స్టేషన్ కేంద్రంగా వచ్చినటువంటి ఈ కేసు కాస్త హైకోర్టు నుంచి మళ్ళీ ఒకసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చింది. ప్రస్తుతం మోహన్ బాబు అయితే తిరుపతిలోనే ఉంటున్నాడు. సో ఈ వ్యవహారంతో అక్కడి నుంచి ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం ఆయన లేఖ రాయడం, ఆ లేఖకు స్పందించినటువంటి కలెక్టర్ వెంటనే నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ పైన కూడా మంచు మనోజ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విషయాలను కూడా చెప్పడం జరిగింది. సో చూడాలి తదుపరి ఎటు దారి తీస్తుంది మంచు కుటుంబం ఈ ఆస్తుల తగాదా అనేది వేచి చూడాలని అంశం. థాంక్యూ మహేందర్.